హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇది వచ్చేసి అయితే 25th రోజు వ్లాగ్ అండి. మేము ఇంకా బయట బాల్కనీ వరండాలో క్లీన్ చేస్తున్నాం అనమాట. అదే డే వ్లాగ్. బయట క్లీన్ చేస్తున్నాము. ఎందుకు వాటర్ పట్టేసి వైపర్తోనే చేస్తున్నాం. మా వారు హెల్ప్ చేస్తున్నారు. మా వారు, మా బాబు అందరూ హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే మంచిగా కొంచెం ముగ్గులు పెట్టేసి తర్వాత సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అనేసి మేము క్లీన్ చేస్తున్నాం అనమాట. పైప్తో వాటర్ పడుతుంటే హ్యాపీగా ఉంటుంది. దట్ మార్నింగ్ సన్లైట్లో మాకు మా అమ్మాయి చేస్తా అన్న కూడా మేమే చేస్తున్నాం అన్నట్టు, సరదాగా కొంచెం యాక్టివిటీ అయినట్టు అవుతుంది. ఇలా కలిసి సరదాగా చేసుకున్నట్టు కూడా ఉంటుంది అనేసి మేము చేసుకుంటున్నాం అన్నమాట. సో దట్ ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే ఇదండి. బయట అంతా క్లీన్ చేయడము, అంతా సర్దుకోవడము ఎక్కువ బాగానే ఉంటుంది. బట్ క్లీన్గా పెట్టుకోవడము, వాటర్ చల్లడం అయితే కంపల్సరీ చేయాలి వీక్లీ వన్స్. అందుకనే మేము చేస్తున్నాం అనమాట. ఇంకా యాజ్ యూజువల్గా ఏముంది, ఒకరు వాటర్ ఇస్తుంటే ఇంకొకరు వైప్ చేయడము. పాప వీడియో తీస్తుంది మంచిగా ఎండలో కూర్చొని. మాకైతే సన్లైట్ మంచిగా వస్తుంది. పైన టెర్రస్ పైన ఉన్నాం కదా మేము, అందుకనే మంచిగా సన్లైట్ వస్తుంది. మంచి ఎండకి హాయిగా ఉంటుంది అనమాట. వింటర్లో అయితే, ఇంకా సమ్మర్లో అయితే చాలా ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి అదన్నమాట విషయము. ఇంకా క్లీనింగ్ అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెడీ అవ్వడము అది ఉంది. ఈరోజైతే మేము చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాము. బిర్యానీ చేయాలి. మీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఫ్రెండ్స్? ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వాటర్ అయితే వేస్తూనే ఉన్నాడు మా బాబు, వద్దని చెప్తున్నా కూడా వాటర్ వేస్తున్నాడు. ఇంకా వాళ్ళిద్దరిది అదే జరుగుతుంది స్టోరీ. చేస్తారు మా వారు, మంచిగా హెల్ప్ చేస్తారు అప్పుడప్పుడు కాదు, రెగ్యులర్గా చేస్తారు, రెగ్యులర్ బేసిస్లో. ఎందుకంటే ఇద్దరం వర్కింగే కాబట్టి బిజీ ఉంటాము, పిల్లలు కూడా బిజీ ఉన్నారు కాబట్టి చేసుకోవాలన్నమాట. మనం తప్పదు కొన్నిసార్లు, కొన్ని సిచ్యువేషన్స్లో మేమైతే అదే చేస్తాము. ఎవ్రీడే కాకపోయినా మాకు టైం ఉన్నప్పుడు అయితే ఇద్దరం కలిసే చేసుకుంటాము ఏ వర్క్ అయినా సరే. మా వారు చేస్తుంటే మా బాబు దాన్ని వైపర్తోని డ్రైన్ చేస్తున్నాడు వాటర్ని. మంచిగా అయిపోయిందనమాట నీట్గా. చూడండి ఇక్కడ మొత్తం అంతా నీట్గా అయిపోయింది. వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇవే తప్పవండి. మనకి టైం దొరికినప్పుడు సర్దుకోవడము. నేనైతే చాలా లక్కీ, ఎందుకంటే మా పిల్లలు చాలా హెల్ప్ చేస్తారు. పిల్లలు కానీ హస్బెండ్ కానీ నో అని అయితే చెప్పారు. ఎస్పెషల్లీ మా పాప కూడా ఇప్పుడు ఈ మధ్య చేస్తుంది. ఇంతకుముందు కొంచెం తనకి అలవాటు లేకుండే, చేయకపోతుండే. ఇప్పుడైతే చేస్తుంది. బాగా హెల్ప్ చేస్తారు నాకు. చిన్నప్పటి నుండి పిల్లలు ఎంత కూడా సతాయించారు నాకు. వాళ్ళ పెద్దగా అయినా కూడా చిన్నప్పటి నుండి కూడా, వాళ్ళు 6 months నుండి నేను డ్యూటీకి వెళ్ళడం, ఇక్కడ దివాన్లో వాటర్ పడినాయి. ఇందాకనే మేము కూర్చొని ఉంటే టీ తాగుతుండే అనమాట, దాంట్లో వాటర్ పడినాయి. చూడండి బిజీ మామ్ రొటీన్ లైఫ్ ఎట్లా ఉంటుందో, ఎక్కడ పడేసి ఉంటాయి. ఇవన్నీ సర్దుకుంటేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ నేను ఏం చేస్తాను, డ్యూటీ నుండి రాగానే ఇల్లు ఎలా ఉందని చూస్తా. ఫస్ట్ నీట్గా లేదనుకో, నాకు ఏమైనా సరే, ఎంత స్ట్రెయిన్ అయినా సరే నేను వర్కే చేస్తాను. మా పిల్లలు అంటారు, మా హస్బెండ్, మా పిల్లలు అంటారు అనమాట, మమ్మీ వచ్చి ఒక 10 minutes అన్న రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు అలా చేస్తావు అని అంటారు. కానీ నాకు అసలు ఊకే అదంతా చూస్తూ నాకు కూర్చోవాలనిపించదు. మీలో కూడా నాలాగే ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి. అసలు నాకు అట్లా కూర్చోవాలనిపించదు. కూర్చున్నా నాకు అంత ప్రశాంతత ఉండదు. అవన్నీ చూస్తుంటే మైండ్లో గిరగిర తిరిగేస్తాయి అన్నమాట. అవి అక్కడే ఉన్నాయి, ఇది ఇక్కడ ఉన్నది, ఇవన్నీ సరదాలు ఇప్పుడు అనే ఆలోచన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట.
సో ఇక్కడ ఎవరి బట్టలు వాళ్ళకి మా అమ్మాయి ఫోల్డ్ చేసి వెళ్ళింది. నేను అన్నీ సర్దేస్తానమాట. ఇది పిల్లల కబోర్డు, ఎవరి కబోర్డ్లో వాళ్ళకి పెట్టేస్తాను నీట్గా, ఎందుకంటే మళ్ళీ తీసేటప్పుడు ఇబ్బంది ఉండదు అనేసి. రెగ్యులర్గా చేస్తే మనకి కూడా కొంచెం పని తగ్గుతుంది. రెగ్యులర్గా అమ్మాయి చేస్తూ ఉంటుంది, నేను ఇంకా వీక్లీ వన్స్ నాకు కుదిరినప్పుడైతే నేను చేస్తూ ఉంటాను. వీళ్ళు ఇప్పుడే లేసారు పిల్లలు, అందుకే లేవగానే ఫస్ట్ మేము చేస్తున్నాం అన్నమాట ఈ వర్క్. ఇది మా పాప డ్రెస్ మీద చున్నీ అయితే ఎలా ఉంది అని చూపిస్తున్నాం. మా పాపకి మ్యాచ్ అయిందా లేదా అని చూస్తున్నాం. బట్ డ్రెస్ అయితే చాలా బాగా స్టిచ్ చేసిందండి ఆమె, మా స్టిచ్చింగ్ అమ్మాయి, స్టిచ్చింగ్ అక్క. బాగా అంటే బాగా. మీకు కొన్ని ఫొటోస్ షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను, చూడండి వెళ్ళి. దీంట్లో కూడా వస్తాయి కొన్ని ఫొటోస్ అయితే. దాంట్లో కొంచెం క్లాత్ మిగిలి ఉండే, దాన్ని ఏం చేస్తాము అని ప్లాన్ ఉండే. ఇది మేము కేరళకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాం అనమాట డ్రెస్సెస్. అంటే కొన్ని శారీస్ నా కోసం, పాప కోసము, మా మమ్మీ వాళ్ళ కోసం, మా అత్తయ్య వాళ్ళ కోసం కొన్ని తీసుకొచ్చాము గిఫ్ట్ చేయడానికి అనేసి తీసుకొచ్చామన్నమాట. అవి వాటిని ఇప్పుడు నేను ఫెస్టివల్ ఉందనేసి స్టిచ్ చేయించాను మా పాపకి. కానీ చాలా బాగుంది, స్టిచ్ చేయడం కూడా చాలా బాగా చేశారనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తున్నా. రోజు మటన్ తీసుకొచ్చి ఉండే మా హస్బెండ్, ఒక 1/2 kg మటన్, చికెన్ తీసుకొచ్చాడు. దాన్ని మ్యారినేట్ చేసి ఎలా చేయాలనేసి పెట్టుకున్నాను అనమాట. బిర్యానీ చేసి ఇంకా మటన్ వండి పూరి చేద్దామని అనుకున్నాము. బట్ అలా సడన్గా మా అక్క వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట. అక్కడ కూడా బిర్యానీ చూడండి, మేము అక్కడంతా కలిసి తింటున్నాము. అక్కడ కూడా బిర్యానీ. ఇది మా పాప, చిన్న పాప, ఫోటోలో మా బావల కూతురు, తనే మా బావ. సో క్యూట్ కదా పాప. ఇదే అండి నేను చూపించాను కదా చున్నీ, ఆ పాపది డ్రెస్, చున్నీ మీద డ్రెస్ అన్నమాట. ఇది చాలా బాగుంది కదా మా మిల్కి. చూడండి డ్రెస్ కూడా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. కలర్ కాంబినేషన్ నేను కొంచెం డల్ అయిపోతుందేమో కలర్ కాంబినేషన్కి అనుకున్నాను, బట్ ఏం అవ్వలేదు, చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేస్తే చేయండి ఇది కలర్. ఇది మా అక్క బిర్యానీ వడ్డిస్తుంది అందరికీ, చికెన్ బిర్యానీ చాలా బాగుండే. మా కజిన్ వాళ్ళు ఇన్వైట్ చేశారు, మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళు, మా బావ వాళ్ళు అండ్ మా సిస్టర్ వాళ్ళందరూ అనమాట ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళాము డైరెక్ట్. ఇంకా నేను చేద్దాం అనుకున్న బిర్యానీ మ్యారినేట్ చేసి అలాగే పెట్టాను కదా, అది మా వాళ్ళు ఫ్రై చేసేసుకొని తిన్నారనమాట. రోజు చాలా ఫన్ ఉండే. నాకే టైం లేక నేను స్పెండ్ చేయలేదు మా హస్బెండ్ వాళ్ళతోని. డ్యూటీ ఉండే నాకు ఈవినింగ్ టైంలో, అట్లా నైట్ డ్యూటీ ఉండే. సో దట్ నేను ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాను అన్నమాట. మంచిగా అందరం బిర్యానీ తినేసి. మీలో ఎంతమందికి బిర్యానీ ఇష్టం? అసలు బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి కదా? అందరికీ ఇష్టమే బిర్యానీ. ఇంకా బిర్యానీ తినేసి చక్కగా ఎవరికి వాళ్ళకు వెళ్ళిపోయినాం అనమాట. కొంచెం ఫోటో సెషన్ చేసుకొని హ్యాపీగా స్పెండ్ చేసి వెళ్ళాము. బిర్యానీ అయితే మేము కర్డ్ కాంబినేషన్తో తింటాం ఎప్పుడైనా కూడా, కర్డ్ అయితే బాగుంటుంది అనేసి మేము కర్డ్తోనే తినేస్తాము.